అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించిన పూర్తి అప్లికేషన్ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆ లింక్ ద్వారా మీరు ఈ పేజీకి రావచ్చు. ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం అప్లికేషన్ కంటే ముందు ఓటీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మీకు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మన ఛానల్లో ఉన్న ఈ వీడియో చూసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మీ ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలి అంటే ఎడిట్ ఓటీఆర్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోగలరు. మీకు ఇంతకు ముందు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకుని టీఎస్పీఎస్సీ ఐడిని కలిగి ఉన్నట్లయితే మీరు గ్రూప్ 1 అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్ 1 అప్లికేషన్ ప్రక్రియ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న గ్రూప్ 1 అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. ఈ పేజీలో మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి మరియు పుట్టిన తేదీ నమోదు చేయండి. తర్వాత గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్లో నమోదు చేసిన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ని ఇక్కడ నమోదు చేసి క్రింద ఇచ్చిన కోడ్ కూడా నమోదు చేసి వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ వివరాలు చూడొచ్చు. క్రింద ఉన్న ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ బాక్స్లో క్లిక్ చేయండి. మీరు ఇండియన్ సిటిజనా అనే చోట ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఓటీఆర్లో ఇచ్చిన వివరాలు చూడొచ్చు. వాటిని మరోసారి చెక్ చేసుకోండి. తర్వాత పేజీలో మీరు వికలాంగుల మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? లేదా మాజీ సైనికుల మీరు స్పోర్ట్స్ రిజర్వేషన్ను అధిరోహిస్తున్నారా? లేదా మీరు ఎన్సీసీ బోధకులుగా వర్క్ చేశారా? లేదా ఈ ప్రశ్నలకు ఎస్ ఆర్ నో ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని మీ వివరాలు నమోదు చేయండి. తర్వాత మీ యొక్క చిరునామా నమోదు చేయండి. తర్వాత మీరు పరీక్ష ఏ భాషలో రాయాలి అనుకుంటున్నారు? మీ ఇష్టపడే భాష నమోదు చేయండి. తర్వాత మీ విద్యా అర్హతను నమోదు చేయండి. డిగ్రీలో మీ యొక్క సబ్జెక్ట్ లేదా గ్రూప్ మరియు మీ యొక్క హాల్ టికెట్ నంబర్. ఏ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు? మార్కుల శాతం, యూనివర్సిటీ పేరు మొదలగు వివరాలను నమోదు చేయాలి. మీరు డిగ్రీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఆ వివరాలను కూడా నమోదు చేయండి. తర్వాత కొన్ని పోస్టులకు సంబంధించిన అర్హత మీకు ఉందా? లేదా నమోదు చేయాలి. పోస్ట్ కోడ్ 4 అండ్ 8 అండ్ 16 అండ్ అలాగే 2, 7, 9 పోస్టులకు సంబంధించిన విద్యా అర్హత మీకు ఉందా లేదా నమోదు చేయండి. ఆ వివరాలను మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత మీ దగ్గర కుల మరియు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్లు ఉంటే ఎస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆ సర్టిఫికేట్లను అప్లోడ్ చేయండి. తర్వాత పేజీలో వికలాంగులు వారి పూర్తి వివరాలు నమోదు చేయండి. తర్వాత ఏవైనా 10 పరీక్ష కేంద్రాలను ఎంచుకోండి. చివరికి డిక్లరేషన్ బాక్స్ లో క్లిక్ చేసి ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. మరోసారి మీరు అప్లికేషన్లో నమోదు చేసిన వివరాలను సరిచూసుకోండి. మీరు ఏమైనా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ పైన క్లిక్ చేసి సరిచేసుకోండి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు నగదు చెల్లింపు పేజీకి వస్తారు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు మరియు యూపీఐ ల ద్వారా మీ యొక్క రుసుము చెల్లించండి. 2022లో అప్లై చేసుకున్నవారు కూడా మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలి. మీరు ఫీజు లేదు. చివరిగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ పీడీఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకోగలరు. 5 నెలల ఫ్రీ కోచింగ్ గ్రూప్ 1 మరియు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడుతున్న వారికి. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయగలరు. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయగలరు. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.